ఎయిట్ కమ్యూనిటీ ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా దీంట్లో? అయ్యంగార్, బ్రాహ్మణ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ అదర్ దెన్ బీసీసీ, జైన్స్, కమ్మ, చౌదరి, కాపు, నాయుడు, కాపులు ఉన్నారు, నాయుడులు ఉన్నారు, రైట్, కర్ణం, కోమటి, వైశ్య, గుప్తా, శెట్టి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, రైట్. క్షత్రియ, రాజు, లింగాయత్, మార్వాడీస్, అంటే కర్ణాటక నుంచి లింగాయత్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్నారు కదా, హైదరాబాద్ ఉన్నారు. మార్వాడీల సంఖ్య ఎంత పెరిగింది. తర్వాత ముస్లిమ్స్ అదర్ దెన్ బీసీఈ, ఓకే, పట్నాయక్స్ ఒరిస్సా నుంచి మైగ్రేషన్ అయ్యింది, రెడ్డి, సిక్, వర్మ, అదొక కులం ఉంది, వర్మ. తర్వాత వెలమ, అదర్స్ ఇంకెవరైనా ఉంటే. ఈ 18 కులాలు నేషనల్ లెవెల్లో ఉన్న కులాలు ఇవి. ఓకే. ఇప్పుడు తర్వాత బీసీలు మైగ్రేట్ అయి ఉంటారు. ఆ బీసీలు ఇక్కడ ఏ కులంతో వాళ్ళు జత పోల్చలేరు, వాళ్ళ పేర్లే వేరుంటాయి. ఇప్పుడు ముస్లింలు ఉన్నది, బ్యాక్వర్డ్ క్లాస్ బీసీఈ ఇక్కడ గ్రూప్ ఉంది. దీంట్లో చూడు నువ్వు ఈ కులాలు అక్కడి నుంచి ఈ మొత్తం పేజీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీఈ. ఓకే. 14 కులాలు, 14 కేటగిరీలు, 60 కులాలు. 14 కేటగిరీలు అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫకీర్, తర్వాత ఫకీర్, బౌద్ధికి, ఘంటి ఫకీర్, గంట ఫకీర్, తుర్కా, బౌద్బుకి, దార్వేష్, ఫకీర్, ఇవన్నీ కలిసి ఒక గ్రూప్. ఓకే. ఇట్లా గారడోళ్ళు, గారడిగా, ఈ 2 కులాల పేర్లు. ఇవన్నీ అడక తినటోళ్ళే వీళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైద్దంటే అది అచ్చుకట్టల వాండ్లు అని ఒక ముస్లిం కులం ఉంది. అక్కడి నుంచి మొదలై ఏతో మొదలయ్యి తర్వాత ఇక్కడ టీతో ఎండ్ అవుతుంది. తుర్క కాష అనే ఒక గ్రూప్ ఉంది. ఇది కాకుండా జనరల్ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు 2.48 వాళ్ళు వచ్చారు. నేనేంటంటే ఇప్పుడు కేసీఆర్ సర్వేలో ఇది బీసీబీ గ్రూప్, కులాల గ్రూప్, రైట్. కేసీఆర్ సర్వే ఈ కులాల లిస్ట్ ఇచ్చిందా ఎనుమరేటర్కి? ఇస్తే ఏ లిస్ట్ ఇచ్చిందో చూపెట్టు. రెండవది ఇది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మొత్తం లిస్ట్ ఉంది. ఈ లిస్టుతో వెరిఫై చేశారు మీ కులం దేంట్లోకి వస్తుంది. గౌడ్ అని చెప్పినాం అనుకో, దేంట్లో ఉన్నది, ఏ గ్రూపులు ఉన్నది. ఇది క్వశ్చనరీ ఇది. తర్వాత ఇది ఎస్టీ కులం లిస్ట్ ఉన్నది ఇక్కడ, రైట్. తర్వాత ఇది ఎస్సీ కులాల లిస్టు, రైట్. ఇట్లా కులాల లిస్టు అనెక్చర్లో వీళ్ళు 4 ఇచ్చి అప్పర్ కాస్ట్లతో పాటు 5. సార్ ఇప్పుడు ఇంత క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నారు, ఇంత క్లియర్గా దాని డేటా చెప్తా ఉన్నారు. రేపు బడ్జెట్తో పాటు ఈ 2-3 బిల్లులు, వర్గీకరణ కావచ్చు, ఇటు లోకల్ బాడీ ఎన్నికలు, అటు విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ 3 బిల్లులు పెట్టబోతున్నారు. దీన్ని ఆమోదముద్ర వేయించుకునే అవకాశం ఉన్నదా? ఏమైనా అడ్డుపడేటువంటి ఛాన్స్ ఉంటుందా? లేదు, అది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కనుక అప్రూవ్ చేస్తారు. మిగతా అపోజిషన్ పార్టీలు కూడా అక్కడ అడ్డుపడవు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీ చేశారు, దాన్ని ఎవరు అడ్డుపడరు, చేస్తారు. 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని రెజల్యూషన్ పాస్ చేస్తారు, అది సెంటర్కి పంపుతారు. అక్కడ వాళ్ళు 9th షెడ్యూల్లో చేర్చాలి, ఆ పోరాటం జరగాలి. దానికి అందరం కలిసి ఆ పోరాటానికన్నా వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే వీళ్ళు అఖిలపక్షము ఆల్ పార్టీని ఢిల్లీకి తీసుకుపోతాను అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆడ లడాయి చేద్దాం, కొట్లాడదాం, దాన్ని ఎట్లా చేసి 42% రిజర్వేషన్ పెంచుతామంటారు. ఇక్కడ మొన్న బట్టి విక్రమార్క నేతృత్వంలో పెట్టినటువంటి పార్టీకి ఎవరు మీట్ కాలేదు, బీజేపీ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, కేవలం సెంట్రల్ నుంచి ఎటువంటి ఫండ్ రావట్లేదని. సో బీసీల రిజర్వేషన్ మీద బీసీ నాయకులు ఢిల్లీ దాకా పోయే అవకాశం ఉంటుందా? అది ఒకవేళ లేకపోతే బీసీలే అర్థం చేసుకోవాలి ఎవరు 42%కి వ్యతిరేకంగా ఉన్నారు అనేది. ఇప్పుడు ఇది కామన్ డిమాండ్. ఈ కామన్ డిమాండ్ ఏ గవర్నమెంట్ చేసినా అక్కడ సపోజ్ ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉన్నదనుకుందాం, కాంగ్రెస్ కూడా దాంతో సహకరించాలి, రైట్. ఒక స్టేట్ ఇష్యూ ముందు పెట్టినప్పుడు బీజేపీ కూడా దానికి సహకరించాలి. వీళ్ళైతే పోయి ప్రధానమంత్రి దగ్గరికి, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి రిప్రజెంటేషన్లో వాళ్ళు కూడా ఉండాలి కదా. అది ఒక ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినప్పుడు అఖిలపక్షంగా పోదామన్నప్పుడు వాళ్ళు పోకపోతే తప్పెవరిదైద్ది? బీసీలు ఎవరిని అర్థం చేసుకోవాలి? మెయిన్గా
ఈ బీసీ సంఘాలు కానీ బీసీ మేధావి వర్గం కానీ మనం అందరం కూడా మనం ఒక బాధ్యతతో ఒక విషయం డిమాండ్ చేశాం. ఆ డిమాండ్కు ఇప్పుడు ఒక రూపం వచ్చింది. ఓకే, ఇది దేశాన్ని మొత్తం మార్చే సెన్సస్ సర్వే కాదు, ఇది ఒక తెలంగాణది. తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ చేసిన సర్వే కూడా కాదు. కానీ దీన్ని తప్పనడానికి మీకు ఇంకొక ఆధారం లేదు. ఓకే, 1931 ఈజ్ నాట్ కంపేరబుల్. తర్వాత కేసీఆర్ చేసింది అసలే కంపేరబుల్ కాదు. బికాజ్ ఏదైనా ఒక 50 రోజులు లక్షల పైన మంది పోయి ఇళ్ళల్లోకి పోయి చేసిన సర్వేను ప్రాపర్ క్వశ్చనేర్ పట్టుకొని పోయి చేసిన ఇదే మంచిగా జరగలేదంటే మరి నువ్వు ఒక్కని ఏ మేధావి అయితే అంటాడు ఆ ఒక్క మేధావి పోయి అంత కలెక్ట్ చేసుకొస్తే ఒక 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 మహాశక్తిలాగా ఆంజనేయుడు గుట్టను పికిలి చేత పట్టుకొని పోయినట్టు ఒక్కడే ఒక మేధావి పోయి మొత్తం డేటా పట్టుకొస్తే మేము కూడా సంతోషపడతాం. పర్వతం బీకి మొత్తం ఇటు నుంచి అటు పెట్టినట్టు చేస్తే మంచిదే. అంటే చెయ్యలేం కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.